ఆంధ్రప్రదేశ్లో మల్టిపుల్ మెగా ఎక్స్‌ప్రెస్ వేస్ సైమల్టేనియస్‌గా కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయి. మన ఛానల్‌లో ఆల్రెడీ వీటిని కవర్ చేశాం. ఇప్పుడు ఈ ఎక్స్‌ప్రెస్ వేస్ ఎగ్జాక్ట్ స్టేటస్ ఏంటి, ఎంతవరకు కంప్లీట్ అయ్యాయి అండ్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి లాంటి అప్డేట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్లో ఇలాంటి మరెన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, రైల్వేస్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ రిలేటెడ్ టాపిక్స్ డిస్కస్ చేస్తాం. ఈ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. బెంగళూరు విజయవాడ ఎక్స్‌ప్రెస్ వే. బెంగళూరు ఇండియాస్ టెక్ క్యాపిటల్. ఎంతో మంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి జాబ్స్ కోసం వెళ్తారు. 624 కిలోమీటర్స్ లాంగ్ ఉండే బెంగళూరు విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేని 6 లేన్స్ యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్ వేగా 19,320 crores తో బిల్డ్ చేస్తున్నారు. కోడికొండ నుంచి అద్దంకి వరకు రాయలసీమ నుంచి పాస్ అవుతుంది. శ్రీ సత్యసాయి, అనంతపూర్, కర్నూల్, నంద్యాల, ప్రకాశం, బాపట్ల, గుంటూరు ఇలా అన్ని డిస్ట్రిక్ట్స్ ని డైరెక్ట్ గా ఈ ఎక్స్‌ప్రెస్ వే కనెక్ట్ చేస్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్ వేలో మొత్తం 14 ప్యాకేజెస్ లో కన్స్ట్రక్షన్స్ యాక్టివ్ గా నడుస్తుంది. ఓవరాల్ గా 50% వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. ప్యాకేజ్ 7 కర్నూల్ అండ్ కడప బార్డర్ దగ్గర ఫారెస్ట్ ఏరియాలో 4 కిలోమీటర్స్ వయడక్ట్, 0.7 కిలోమీటర్స్ ట్విన్ టనల్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. ఈ ప్యాకేజ్ ని డిసెంబర్ 2023లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు 60% వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. జనవరి 2026లో ఈ ఎక్స్‌ప్రెస్ వే మీద 24 అవర్స్ లోనే 28.95 లేన్ కిలోమీటర్స్ బిట్మస్ కాంక్రీట్ ని వేసి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా 4 గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ని కూడా సెట్ చేసింది. ఈ ఎక్స్‌ప్రెస్ వేని డిసెంబర్ 2027 లోపు కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. వన్స్ కంప్లీట్ అయ్యాక బెంగళూరు నుంచి విజయవాడ ట్రావెల్ టైం 12 అవర్స్ నుంచి 8 అవర్స్ కి రెడ్యూస్ అవుతుంది. దాంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ అండ్ ఇండస్ట్రీస్ కి కూడా బూమ్ వస్తుంది. మరి మీలో ఎంతమంది విజయవాడ నుంచి చూస్తున్నారో కామెంట్స్ లో చెప్పండి. బెంగళూరు చెన్నై ఎక్స్‌ప్రెస్ వే. బెంగళూరు నుంచి చెన్నైని కనెక్ట్ చేసే NE7 ఎక్స్‌ప్రెస్ వే ఏపీలో చిత్తూరు డిస్టిక్ లో 90 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సెక్షన్ వైపు మనం చూస్తే 96% వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. 3 ప్యాకేజెస్ లో ప్యాకేజ్ 1 అండ్ ప్యాకేజ్ 3 కంప్లీట్ అయింది. చిత్తూరు డిస్టిక్ లో ఉన్న మోగ్లీ ఫారెస్ట్ ఏరియాలో 9 కిలోమీటర్స్ లాంగ్ వైడక్ట్ ప్రజెంట్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇక్కడ ఫారెస్ట్ ఏరియాలో ఎలిఫెంట్ అండ్ వైల్డ్ లైఫ్ కి ప్రాబ్లం లేకుండా ఈ వైడక్ట్ ని బిల్డ్ చేస్తున్నారు. దీన్ని ఇంకో 6 to 10 months లో కంప్లీట్ చేయొచ్చని ఎస్టిమేట్ చేస్తున్నారు. ఆల్రెడీ కర్ణాటకలో హోస్కేట్ నుంచి సుందరైపాలెం వరకు ఉన్న సెక్షన్ ఓపెన్ అయింది. ఏపీలో ఈ వైడక్ట్ కంప్లీట్ అయ్యాక ఏపీ సెక్షన్ మొత్తం ఓపెన్ అవుతుంది. ఈ ఎక్స్‌ప్రెస్ వేని 2027 ఫస్ట్ హాఫ్ లో కంప్లీట్ చేయాలని ఏం చేస్తున్నారు. వన్స్ కంప్లీట్ అయ్యాక బెంగళూరు నుంచి చెన్నై ట్రావెల్ 3 అవర్స్ లోనే కంప్లీట్ చేయొచ్చు. వీడియోని ఇక్కడి వరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నా. ఈ నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ ఎక్స్‌ప్రెస్ వేస్ లో మీ డిస్ట్రిక్ట్ కవర్ అవుతుందో లేదో కామెంట్స్ లో చెప్పండి. నంబర్ 3 రాయ్పూర్ వైజాగ్ ఎక్స్‌ప్రెస్ వే. రాయ్పూర్ ఛత్తీస్గఢ్ క్యాపిటల్. మినరల్స్, కోల్, స్టీల్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. వైజాగ్ ఏపీలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటీ, అలాగే ఇండియాస్ మేజర్ పోర్ట్ సిటీ కూడా. ఈ రెండు సిటీస్ ని కనెక్ట్ చేస్తూ రాయ్పూర్ వైజాగ్ ఎక్స్‌ప్రెస్ వేని 464 కిలోమీటర్స్ లెంత్ తో 6 లేన్స్ తో 16,482 crores తో బిల్డ్ చేస్తున్నారు. మొత్తం 19 ప్యాకేజెస్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. ఛత్తీస్గఢ్ లో 4 ప్యాకేజెస్, ఒడిశాలో 11 ప్యాకేజెస్ అండ్ ఆంధ్రప్రదేశ్ లో 4 ప్యాకేజెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సెక్షన్ లో 100 కిలోమీటర్స్ విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి వెళ్తుంది. ఆలూరు నుంచి సాలూర్, గజపతి నగరం, విజయనగరం అండ్ అలానే సబ్బవరం మీదుగా వైజాగ్ పోర్ట్ కి రీచ్ అయ్యేలా ఈ ఎక్స్‌ప్రెస్ వేని డిజైన్ చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సెక్షన్ లో ఆల్మోస్ట్ 90% వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. ప్యాకేజ్ 1 ఒడిశా నుంచి సాలూర్ వరకు 31.7 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ రెడీగా ఉంది. ఇక్కడ లేన్ మార్కింగ్ వర్క్స్ జరుగుతున్నాయి అండ్ ప్యాకేజ్ 3లో కూడా కన్స్ట్రక్షన్ యాక్టివ్ గా నడుస్తుంది. డిసెంబర్ 2026 కి కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. వన్స్ కంప్లీట్ అయ్యాక రాయ్పూర్ నుంచి వైజాగ్ ట్రావెల్ టైం 13 అవర్స్ నుంచి 6 to 7 అవర్స్ కి తగ్గుతుంది. దీంతో సెంట్రల్ ఇండియా మినరల్స్ అండ్ గూడ్స్ అన్ని వైజాగ్ పోర్ట్ కి రీచ్ అవడంలో ఈ ఎక్స్‌ప్రెస్ వే కీ రోల్ ప్లే చేస్తుంది.
మరి మీలో ఎంతమంది వైజాగ్ నుంచి చూస్తున్నారో కామెంట్స్లో చెప్పండి. ప్రాజెక్ట్ 4 నాగ్పూర్ విజయవాడ ఎక్స్ప్రెస్ వే. నాగ్పూర్ ఇండియాస్ జియోగ్రాఫికల్ సెంటర్ అండ్ అలానే లాజిస్టిక్స్ అండ్ ట్రేడ్కి ఒక మేజర్ హబ్. విజయవాడ ఆంధ్రప్రదేశ్కి వన్ ఆఫ్ ద కీ సిటీ అని చెప్పొచ్చు. ఈ రెండు సిటీస్ని కనెక్ట్ చేస్తూ నాగ్పూర్ విజయవాడ ఎకనామిక్ కారిడార్ 405 కిలోమీటర్స్తో 4 లేన్స్తో 14,666 క్రోర్స్తో బిల్డ్ చేస్తున్నారు. ఇది మహారాష్ట్ర, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి పాస్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఖమ్మం నుంచి విజయవాడ స్ట్రెచ్లో 89.43 కిలోమీటర్స్ని 3 ప్యాకేజెస్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. డిఆర్ఏ ఇన్ఫ్రా అండ్ మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వర్క్స్ని హ్యాండిల్ చేస్తున్నాయి. ఈ ఎక్స్ప్రెస్ వే కంప్లీట్ అయ్యాక నాగ్పూర్ నుంచి విజయవాడ ట్రావెల్ టైం 14 అవర్స్ నుంచి 7 అవర్స్కి రెడ్యూస్ అవుతుంది. అలానే సెంట్రల్ ఇండియా నుంచి అగ్రికల్చర్, ఫార్మా, బల్క్ గూడ్స్ అన్నీ కూడా సౌత్ ఇండియన్ మార్కెట్స్కి చాలా ఫాస్ట్గా రీచ్ అవుతాయి. ప్రాజెక్ట్ 5 చిత్తూర్ టార్చూర్ ఎక్స్ప్రెస్ వే. చిత్తూర్ రాయలసీమలో ఒక కీ డిస్ట్రిక్ట్. ఈ డిస్ట్రిక్ట్ని చెన్నై పోర్ట్స్తో డైరెక్ట్గా కనెక్ట్ చేయడానికి చిత్తూర్ టార్చూర్ ఎక్స్ప్రెస్ వేని 116.5 కిలోమీటర్స్ లాంగ్ 6 లేన్స్తో 5,486 క్రోర్స్తో బిల్డ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ ఎక్స్ప్రెస్ వే 75 కిలోమీటర్స్ ఉంటుంది. అంతా చిత్తూరు డిస్ట్రిక్ట్లోనే ఉంది. అండ్ తమిళనాడులో 41.5 కిలోమీటర్స్ ఉంది. మే 2026లో చిత్తూరు నుంచి ఊత్కోటై వరకు 96 కిలోమీటర్ ట్రయల్ రన్ కూడా స్టార్ట్ అయ్యింది. ఈ సెక్షన్ మీద ఇప్పుడు ట్రావెల్ కూడా చేయొచ్చు. రిమైనింగ్ అంతా ప్రజెంట్ తమిళనాడులో అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అండ్ దీన్ని ఈ డిసెంబర్కే కంప్లీట్ చేయాలని ఏం చేస్తున్నారు. వన్స్ ఈ ఎక్స్ప్రెస్ వే కంప్లీట్ అయ్యాక చెన్నై టు చిత్తూరు ట్రావెల్ టైం 4 to 6 అవర్స్ నుంచి 90 to 120 మినిట్స్లోనే కంప్లీట్ చేయొచ్చు. దీంతో చిత్తూరు అండ్ తిరుపతి రీజియన్లో ఇండస్ట్రీస్ అండ్ ఎక్స్పోర్ట్ యాక్టివిటీ పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో పోర్ట్స్, సిటీస్ అండ్ రిసోర్సెస్ ఉన్నాయి. వన్స్ ఈ ఎక్స్ప్రెస్ వేస్, కారిడార్స్ అండ్ హైవేస్ కంప్లీట్ అయ్యాక టైం సేవ్ అవ్వడంతో పాటు జాబ్స్, ఎక్స్పోర్ట్స్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ టూరిజం కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ 5 to 10 ఇయర్స్ ట్రాన్స్ఫర్మేషన్లో ఈ రోడ్స్ మేజర్ రోల్నే ప్లే చేస్తాయి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు తెలుగులోనే మాట్లాడుకుందాం. నేను మీ హోస్ట్ రాజారాం, సైనింగ్ ఆఫ్. జై హింద్.